నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా రెండవ రోజు ఎల్లమ్మ తల్లి బోనాలు బయలురాజుల నృత్య ప్రదర్శనల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి హాజరై బోనమెత్తారు. ఈ బోనాల కార్యక్రమంలో యువకులు డీజే సంస్థ నృత్య ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు తీసుకోవడం సంతోషకరమని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఎల్లమ్మ ఆలయానికి గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు కురవాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. గౌడ కులస్తులందరికీ ఎల్లమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, బజార్ స్వామి గౌడ్, రంజిత్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్, బిజ్జా సంపద్, అబ్దుల్ అజీజ్, పున్నా వెంకటస్వామి, బజార్ తిరుమల్ గౌడ్, దయాకర్, సిద్ధరాములు, మహిపాల్, నాయని లక్ష్మణ్, శివకుమార్, కుమట సత్యనారాయణ, బాబు, బాగులు గౌడ్, గౌడ కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి నిజాంపేటలో గౌడ సంఘం వారి తరఫున ఈరోజు ఎల్లమ్మ బోనాలు నిర్వహించుకోవడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో మరి ఇక్కడ అత్యంత వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా వెలిసిన తల్లి ఎల్లమ్మ తల్లి ఒక్క నిజాంపేట మండలానికే కాకుండా చుట్టుపక్కల మండలాల్లో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క కోరికలను కోరుకుంటా ఉన్నారు, మొక్కులు తీర్చుకుంటా ఉంటారు, ఇక్కడ ముడుపు కడతా ఉంటారు. ఇక్కడే కొంతమంది అయితే ఇక్కడ కళ్యాణం మండపంలో కళ్యాణాలు పెళ్లిళ్ళు చేసుకోవడమే కాకుండా అనేక రకాల కార్యక్రమాలను కూడా కార్యక్రమాలను కూడా అమ్మవారి దగ్గర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి దగ్గర మొక్కుతే తీరుతుందనే ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి అత్యంత వైభవంగా నిజాంపేట అమ్మవారు రేణుకా ఎల్లమ్మ తల్లి మరి వెలిగిపోతూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంగళవారం నాడు, ఆదివారం నాడు వచ్చి తల్లికి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతూ ఉంది, చుట్టుపెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ దగ్గరే గౌడ సంఘం వారి తరఫున మరి ఫంక్షన్ హాల్ కూడా ఉంది. కాబట్టి దాంట్లో కళ్యాణం చేసుకోవడం, అమ్మవారికి మొక్కుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్నదే. అత్యంత వైభవంగా ఈరోజు మరి మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతూ ఉంది. నిజాంపేట గౌడ కులస్తులు మిగతా అందరికీ కూడా ఎవరైతే బోనాలు నిర్వహిస్తున్నారో అందరూ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ అంతకుముందు ఒక 15 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా కళ్యాణ మండపానికి కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. అమ్మవారిని అందరూ బాగుండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి, రైతులు బాగుండాలి, వర్షాలు బాగా కురవాలి, రాష్ట్రం బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న మరి పూజలు నిర్వహిస్తున్న భక్తులందరూ కూడా మంచి జరగాలని, ఇంకా అత్యంత వైభవంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు అందించే విధంగా మరి భక్తికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అమ్మవారి కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రేపు అమ్మవారి కళ్యాణం ఉంది. ఆ కళ్యాణాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న అందరూ వీక్షించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ నిజాంపేట మండలమే కాకుండా చుట్టుపక్కల నుండి వచ్చే భక్తులందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ బాగుండాలి, తెలంగాణలో ఉన్న రైతాంగం బాగుండాలి, అందరూ బాగుండాలి, అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి. జై రేణుకా ఎల్లమ్మ మాతాకి.